మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఈ రోజున ప్రయత్న కార్యక్రమాల్లో ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. వ్యక్తుల సహకారం కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆశించిన పనులలో విజయ అవకాశాలకి ముఖ్యంగా మీ తోబుట్టువులు కానీ కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అనుకున్న లక్ష్యాలు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో మీకు కుటుంబ సభ్యులతో పాటుగా మీకు ముఖ్యంగా గృహం మీద ఆదాయం లాంటివి కానీ లేకపోతే గృహానికి సంబంధించిన విషయాల్లో కొంత అభివృద్ధి సూచకంగా ముందుకు వెళ్ళడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా ఒకటి మనం దీన్ని భావించవచ్చు. మాటల దగ్గర మాత్రం వీలైనంత వరకు వాగ్దానాలు చేసేటప్పుడు అలాగే నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాల విషయంలో ముఖ్యంగా మీకు చాలా ముఖ్యులైన ఆత్మీయులైన స్నేహితులు కావచ్చు, లేకపోతే మీ తోబుట్టువులు, మీ ఇరుగు పొరుగు మొదలైన వారితో ఈ రోజున మీరు కొంత చర్చలు జరపడం అనేది, వారి సహకారంతో మీరు అనుకున్న పనులు నెరవేర్చుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేయడం, ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీరు ఆలోచించిన విషయాలలో అంటే మీ వ్యక్తిగత విషయాలలో ఏదైనా సరే వ్యక్తుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు ఇతరులతో మాట్లాడి కొన్ని పనులు కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే పనులలో ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో రుణాలు తీసుకునే విషయాల్లో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న సమయంలో అనుకున్న పనులు వేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే అధిక ఖర్చుల్ని వీళ్ళంతవరకు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ మిథున రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలలో ఎక్కువ శాతం ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అంటే కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కానీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఖర్చులు కానీ మొదలైనవి అధికంగా ఉండడం, అలాగే ఇతరులకు ఏదన్నా మీరు అవసరమైతే ధనాన్ని సమకూర్చడానికి చేసే ప్రయత్నాలు, అలాగే దాంతోపాటుగా కుటుంబంలో ఏదైనా నూతన కార్యక్రమాలు చేయడానికి కొంత ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ వల్ల ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. అలాగే చక్కగా మాట్లాడి అనుకున్న పనులని అనుకున్న సమయంలో నిర్వర్తించుకుంటూ ముందుకు పెడతారు. సృజనాత్మకత పెరుగుతుంది. క్రియేటివ్గా ఆలోచిస్తారు. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అత్యధికంగా ఉంటాయి. కానీ ఆ పనులన్నీ కూడా ఎక్కువ శాతం ఆర్థిక సంబంధమైన ఖర్చులతో కూడి ఉండడం బట్టి, అంటే ఊహ కంటే ఎక్కువ స్థాయిలో ధనం ఖర్చు అవ్వడం, అది స్పిరిచువల్ విషయాల్లో కావచ్చు, ఆర్థిక సంబంధమైన ఖర్చులు అనేవి, అలాగే స్పిరిచువల్గా ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు, ఇంట్లో ఏదైనా ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయత్నాల్లో వాటికి సంబంధించిన దేవాలయ సందర్శనలు లేకపోతే దేవుడికి సంబంధించిన విషయాలు, ఇలాంటి వాటి కొరకు ఎక్కువ శాతం మీరు ఆలోచనలు చేస్తారు. వాటికి సంబంధించిన ఖర్చులు కూడా కొంతవరకు అనుకూలంగా మీకు మనసుకి శాంతిని కలిగిస్తూ ఉండే అవకాశాలు లాంటివి ఒకటి ఉన్నాయి. అలాగే దాంతోపాటుగా మీకు గృహానికి సంబంధించి ఏదైనా కొత్తగా మార్పులకు చేర్పులు చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా కమ్యూనికేషన్ విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళకపోతే మాత్రం తప్పనిసరిగా పెడుతున్న ఖర్చులకి తగిన గుర్తింపు కంటే కూడా కొంత అసంతృప్తికి లోనే అవకాశాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. కనుక ప్రియమైన వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు వీలైనంత వరకు మీకు కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల కొరకు, నూతన వృత్తుల కొరకు, వృత్తికి సంబంధించిన ప్రయాణాల రీత్యా కొంత ఖర్చులు లాంటివి ఉండే అవకాశం ఉంది. అంటే కొత్త ప్రదేశాలకి ప్రయాణాలకి అవకాశం అనమాట. అంటే అది కూడా మీ వృత్తి సంబంధమైన ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి మనం ఇక్కడ చెప్పొచ్చు. అలాగే దాంతోపాటుగా వృత్తికి సంబంధించిన ప్రయాణాలతో పాటుగా అది మీకు ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వాహనం కానీ గృహం కానీ అనుకూలంగా ఉంటుంది. వ్యక్తుల సహకారం బాగుంటుంది. కొంత బహుమతులు లాంటివి దూర ప్రదేశాల నుంచి అందుకోవడానికి అవకాశం ఉంటుంది. సంతానం యొక్క అభివృద్ధి మీకు అనుకూలంగా ఉంటుంది. అంటే మీరు ఎదురు చూస్తున్న విషయాల్లో
అవి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వృత్తిపరమైన రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉండడం బట్టి కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఉంటుంది కనుక వృత్తిపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించుకుంటూ ముందుకు వెళ్తే సరిపోతుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి తప్పనిసరిగా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద దృష్టి అనేది అధికంగా కేటాయిస్తారు. అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలతో పాటుగా వృత్తికి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఇక్కడ మనకి సూచింపబడుతుంది. అలాగే గృహ సంబంధమైన విషయాలు, అలాగే దాంతోపాటుగా భాగస్వామ్య వ్యవహారాలు మొదలైన వాటి కొరకు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ఎక్కువ ఎమోషన్స్కి లోను కాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే పనులు నిర్వర్తించుకోవడం అనేది మీకు సులభతరంగానే ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలకి, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, అది కూడా ఏదన్నా సైన్స్, టెక్నాలజీ మొదలైన వాటి మీద ఎక్కువ దృష్టి కేటాయించడం, హెచ్ఆర్ రిలేటెడ్ విషయాల మీద దృష్టి కేటాయించడం, వాటి రిలేటెడ్ విద్యల కోసం ఎక్కువ స్థాయిలో చర్చలు జరపడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. తులా రాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఇక్కడ మనకి మానసిక అలజడిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. చాలా కష్టపడి చేస్తారు, కొత్త కొత్త ఆలోచనలను ప్రవేశపెడతారు. అయినప్పటికీ కూడా తెలియని నిరాశ, వైరాగ్యం లాంటిది, అలాగే ఏదో తెలియని ఒకలాంటి టెన్షను, మానసికంగా అభద్రతా భావాన్ని జయించే విధంగా మీరు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఒకటి కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కూడా ఎక్కడ ఏర్పడుతుంది అంటే వృత్తిపరమైన విషయాలలో, వృత్తిలో వ్యక్తుల యొక్క ప్రవర్తన వల్ల కావచ్చు, లేకపోతే మీ కింద పనిచేసే వ్యక్తులైనా ఎవరైనా సరే వారి యొక్క ప్రవర్తన వల్ల కొంత మీరు ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని ఇదవ్వడం అనేది, దానివల్ల కొంత ఇదిగా ఉన్నప్పటికీ కూడా చాకచక్యంగా మీ తెలివితేటలు, మీ క్రియేటివిటీ మొదలైన ఉపయోగించుకుంటూ మీరు మీ యొక్క శ్రద్ధతో ఆ పనిని ఇతరుల యొక్క సహకారం లేకుండా కూడా కొన్నిసార్లు నిర్వర్తించుకోవడానికి చేసే ప్రయత్నాలు అనేవి అధికంగా ఉంటాయి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ఏంటంటే సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది, అలాగే భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాల మీద అధిక శాతం దృష్టిని కేటాయించడానికి ప్రయత్నాలు చేయడం అనేది, అలాగే ప్రయాణాల కొరకు ఎక్కువ ఆలోచనలు చేయడం, భాగస్వామ్య వ్యవహారాల మీద కొంత అసంతృప్తితో కూడిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు మీ యొక్క స్వశక్తితో, మీ యొక్క ఆలోచనలతో జయించడానికి అన్ని విధాల అవకాశం ఉంటుంది. వ్యక్తుల సహకారం బాగుంటుంది. అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో మంచి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది. అలాగే వ్యక్తుల సహకారం ఆకస్మికంగా, ముఖ్యంగా స్త్రీల సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశి. అమ్మ, ధనుసు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ధనుసు రాశి వారికి పోటీదారుల మీద నైపుణ్యాలు పెంచుకుంటూ వారి మీద ఆధిపత్యాన్ని చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే న్యాయపరమైన విషయాల్లో కానీ, దాంతోపాటుగా మీరు ఏదైనా రుణాలు తీసుకుని వాటిని చెల్లించే నేపథ్యంలో కానీ అవి చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి అధికంగా ఉన్నాయి. అలాగే దాంతోపాటుగా తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో మాత్రం కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. అంటే తండ్రి సమానులు, కుటుంబంలో పెద్దలు మొదలైన వారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలలో ఆకస్మికమైన ఖర్చులతో కూడి కొంత ఇది, తర్వాత దాంతోపాటుగా అనుకోని ఖర్చులు అనేవి అధికంగా ఉండడం బట్టి కూడా కొంత మానసిక స్థిరత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు ఖర్చుల విషయంలో నియంత్రించుకుంటూ, నూతన రుణాలకి దూరంగా ఉంటూ, దాంతోపాటుగా మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాల్లో మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ కొత్త విధంగా మొదలు పెడదామని అనుకుంటున్నా కూడా వీలైనంత వరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కొత్త ఆలోచనలు చేస్తారు, క్రియేటివిటీని ప్రవేశపెడతారు, నూతన నిర్ణయాలు తీసుకుంటారు, సంతానపరమైన అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు, సంతానం యొక్క భవిష్యత్తు కోసం, ఇన్వెస్ట్మెంట్స్ కోసం కొంత ఎక్కువ స్థాయిలో ఆలోచనలు చేయడం అనేది, ఆ నేపథ్యంలో వీలైనంతవరకు కుటుంబంలో స్త్రీలతో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆశించిన విషయాలు చాలా వరకు అభివృద్ధికరంగా ఉండే అవకాశం అనేది ఉంది. అలాగే సంతానానికి విదేశీ అవకాశాల కొరకు కానీ, విదేశాల్లో ఉండే సంతానంతో
వారి యొక్క అభివృద్ధి కొరకు కానీ మీరు తీసుకునే కీలక నిర్ణయాలు అనేవి అధికంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారికి ఈ యొక్క పోటీతత్వం అనేది చాలా అధికంగా ఉంటుంది. అలాగే క్రీడలకు సంబంధించిన విషయాల మీద దృష్టి అధికంగా కేటాయిస్తారు. అయితే తెలియని హృదయాందోళన, ఆ పనిలో నేను ఎంతవరకు సక్సెస్ కాగలనా లేదా అని కొంత ఎక్కువగా ఆలోచించడం బట్టి మానసిక ప్రశాంతత అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఏ పనిని మొదలుపెట్టినా సంపూర్ణ విశ్వాసంతో మీరు వీలైనంతవరకు సంకల్పాన్ని సరిగ్గా చూసుకుంటూ ముందుకు పెడితే సమస్యలు ఏదున్నా దాన్ని అధిగమించడానికి మీకు చక్కటి సమయంగా దాన్ని మీరు భావించవచ్చు. అలాగే బంధువర్గంతో మీకు ఎలాంటి విభేదాలు లేకుండా వీలైనంతవరకు బంధువులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు చర్చలు చేయడానికి కూడా ఆస్కారం అనేది ఉంది. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సంఘంలో గుర్తింపు, గౌరవం, కొన్ని నిర్ణయాలు, ఆశించిన నిర్ణయాల్లో మీ సెల్ఫ్ ఎఫర్ట్స్ చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి, మీ క్రియేటివిటీ ఉపయోగించి కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి మీరు చాలా కూలంకషంగా నిర్ణయాలు తీసుకోవడానికి, చర్చించడానికి అవకాశం ఉన్న సమయం కాబట్టి మనం భావించవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎక్కువ స్థాయిలో కృషి చేస్తారు. అంటే నూతన ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్, అంటే అది మీ యొక్క ఆలోచనలలో స్థిరాస్తుల నేపథ్యానికి సంబంధించి కానీ, లేకపోతే సంతానం యొక్క అభివృద్ధి కొరకు కానీ, వారి విద్యాపరమైన విషయాల్లో కానీ, దేనికైనా సరే ఆ విషయంలో వ్యక్తుల సహకారాన్ని మీరు ఆకస్మికంగా కోరుకోవడం, వ్యక్తుల సహకారం లభ్యమవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే గృహంలో తీసుకున్నట్లయితే వాహనాలు, గృహాలు మొదలైన వాటికి సంబంధించి కూడా మార్పులు, చేర్పులు, నూతనమైనవి కొనడానికి చేసే ప్రయత్నాలు, వాటికి సంబంధించిన చర్చలు చేయడం మొదలైన దానికి మీరు స్వయంగా వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజు కాబట్టి మనం భావించవచ్చు.